శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సానుకూలవంతమైనటువంటి స్థితిగతులే మనం చూడబోతూ ఉన్నాం. దేవగురు అయినటువంటి బృహస్పతి జన్మరాశి యొక్క సంచారం ఇది అనుకూలవంతమైనటువంటి స్థితిగతులకు కారణం. స్థిర చరాస్తులు వృద్ధి చెందుతాయి. అనువంశికంగా రావలసినటువంటి స్థిర చరాస్తుల విషయంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు కూడా అనుకూలవంతం అవ్వబోతూ ఉన్నాయి. పాత బకాయిలన్నీ కూడా తీర్చివేయగలుగుతారు. జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి తోడ్పాటు వల్ల ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఏర్పడుతున్నటువంటి ప్రతిష్టంభన తొలగిపోవటం వల్ల భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. సంతానానికి సంబంధించినటువంటి విద్యా ఉద్యోగం భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా ఆలోచించి తీసుకునేటువంటి నిర్ణయాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలు అవ్వచ్చు, చట్ట సంబంధమైనటువంటి అంశాల్లో ప్రాథమికంగా కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా మాసాంతరంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా లభించేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా ధనాన్ని వృద్ధి చేసుకోగలుగుతారు. ఆదాయ మార్గాల్ని పెంచుకునేటువంటి అవకాశం ఉంది. కాకపోతే కొన్ని రకాలైనటువంటి స్థితిగతుల నేపథ్యంలో తీవ్రమైనటువంటి శ్రమ, మానసికమైనటువంటి ఆందోళన, విరామం విశ్రాంతి లేకపోవటం, వీటి వల్ల శరీరం వేడి చేయటం, కంటికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఏవైనా ఇబ్బందులు లభించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. స్థిర చరాస్తికి సంబంధించింది కానీ ఒక అమ్మకం కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంలో ధనం విశేషంగా మీకు అందుతుంది. ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి యోగాల్ని మిథున రాశి జాతకులు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. సంతానపరమైనటువంటి స్థితిగతులే కాదు, మీకున్నటువంటి పరిస్థితుల్ని పునర్వైభవాన్ని పొందడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి. సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెంచుకునేటువంటి ప్రయత్నాన్ని మీరు తప్పకుండా చేస్తారు. కాకపోతే ఈర్ష్య ద్వేషాల వల్ల నరఘోష, నరదిష్టి, నరపీడల చేత కొంతమంది వ్యక్తులు మీ కుటుంబానికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో భార్యాభర్తల మధ్య అవ్వచ్చు, జీవిత భాగస్వాముల మధ్య అవ్వచ్చు, వ్యాపార భాగస్వాముల మధ్య అవ్వచ్చు, మాట పట్టింపులు తీసుకురావడానికి కొన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. దీనివల్ల భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఏర్పడటం, అభిప్రాయ భేదాలు రావటం, తగవులు రావటం, మూడవ వ్యక్తి చర్యల వల్ల జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. అమ్మవారు దేవీ దేవతా స్వరూపాలు మీ ఇంటికి ప్రాంగణంలో ఎక్కడైనా గ్రామదేవతా స్వరూపమైనటువంటి అమ్మవార్ల యొక్క ఆలయ ప్రాంగణం ఉన్నట్టయితే, ఎళ్ళమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ ఇలాంటి గ్రామదేవతా స్వరూపాల యొక్క ఆలయ ప్రాంగణం ఉన్నట్టయితే అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణానికి చక్కగా వెళ్ళి 108 నిమ్మఫలాల మాలని అమ్మవారికి అందచేయండి. అలాగే విశేషవంతమైనటువంటి పాల పొంగలిని అందించండి. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందుతారు. తప్పకుండా యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉంటుంది, యోగదాయకంగా ఉంటుంది. మీరేమాత్రం కూడా ఆందోళన పడవలసినటువంటి అవసరం లేదు. అలాగే దుర్గాదేవి స్వరూపమైనటువంటి దేవతా స్వరూపాల్ని, దుర్గా అమ్మవారి యొక్క స్వరూపాల్ని ఎక్కువగా కొలుస్తూ ఉన్న దుర్గా సప్తసతి లేదా కనీసం దుర్గా సప్తస్లోకి చదువుకుంటూ ఉంటే పరిస్థితులు చక్కబడతాయి, బాగుంటాయి. యోగదాయకమైనటువంటి పరిస్థితుల్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తోంది. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై.